భారతదేశంలో తిరుగులేని ప్రతిపక్ష నాయకుడిగా వాజ్పేయి గారి లాంటి వ్యక్తిని ప్రధానమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, తదుపరి ప్రధాని కావలసినటువంటి వ్యక్తి కేవలము నోటిని కంట్రోల్ చేసుకోలేక జిన్నా గారి మీద వాడినటువంటి పదజాలం వల్ల భారతీయ జనతా పార్టీలో అత్యున్నత పదవిని, మరీ ముఖ్యంగా భారతదేశ ప్రధానమంత్రి పదవిని కోల్పోవడం జరిగింది. అతని లాగానే ఇప్పుడు తమిళనాడులో ఉండేటువంటి అన్నామలై కూడా అతడు చేసినటువంటి ఆరోపణలను నోరును కంట్రోల్ చేసుకోకపోవడం కారణంగా అతడు చేసినటువంటి ఆరోపణల వల్ల, లేదా అతడు ఇచ్చినటువంటి ద్రవిడియన్ సిద్ధాంతకర్త మీద అతడు చేసినటువంటి వ్యాఖ్యానాల వల్ల అతన్ని పక్కన పెట్టడం జరిగింది. కాబట్టి భారతీయ జనతా పార్టీలో ఎవరైనా సరే పనిచేయాలంటే ముఖ్యమైనటువంటి విషయం గుర్తుపెట్టుకోవాల్సింది నోటిని కంట్రోల్ చేసుకోవడం, ఇష్టం వచ్చిన వ్యాఖ్యానాలు చేయకుండా ఉండడం. అది మంచి అయినా చెడ్డైనా. అయితే విచిత్రం ఏంటంటే ఇద్దరు వ్యక్తులు కూడా మా యాంటీ ఇండియన్సే. జిన్నా గారు కానీ, ఈ ద్రవిడియన్ సిద్ధాంతకర్త కానీ, వీళ్ళిద్దరూ కూడా యాంటీ ఇండియన్సే. అయినప్పటికీ కూడా వాళ్ళ మీద చేసినటువంటి ఆరోపణల కారణంగా వీళ్ళిద్దరూ ముందుకు సాగనివ్వకుండా మధ్యలోనే వాళ్ళ ప్రయాణం ఆగిపోవడానికి ప్రధాన కారణమైంది అనేటువంటి విషయాన్ని ఈ యొక్క వీడియోలో నేను తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్.